పృథ్వీ కామెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పృథ్వీ ఒక రాజకీయ సభ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు రాజకీయాలంటేనే ఒకరు విమర్శించుకోవడము, ఒకళ్ళ పార్టీ గురించి బలహీనాలు చెప్పడం అది అనవైతే అందరు చెప్తుంటారు. బట్ ఇక్కడ సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువైపోయింది. కంటెంట్ సినిమాలు నచ్చకనో మరి నెట్ అనే ప్రభావం ఎక్కువైపోవడము, ఓటీటీ రావడము. కానీ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోన్లోనే ఉంటున్నారు, వాట్సాప్ అని ఇన్స్టా అని. అంటే ఒకసారి అల్లరి నరేష్ గారు అన్నారు, నేను ఎన్నో మీమ్స్ చేస్తాను, అవే సినిమాలు ఇప్పుడు చూస్తే ఎవరు చూడరు. ఎందుకంటే ఫోన్లో అంత టెక్నాలజీ వచ్చేసింది. అంతకు మించి జనాలకు ఇవ్వాలి, అయితేనే ఒక ఆడియన్స్ టికెట్ తీసుకొని 2.5 hours 3 hours కూర్చోగలుగుతాడు. ఆ 2.5 hours ఒక 250 టికెట్ ఉందనుకో, 250-300 రీఛార్జ్ చేస్తే 1 GB నెట్ డైలీ వస్తుంది. ఆయన ఎన్నో ఎంటర్టైన్మెంట్ తీసుకోవచ్చు, ఇక్కడ రావాల్సిన అవసరం లేదని ఆలోచిస్తుంది. అలాంటి తరుణంలో రాజకీయాల్ని కల్పేస్తున్నారు, రాజకీయం సినిమాని కల్పేస్తున్నారు. ఇప్పుడు పృథ్వీ గారిని రాజకీయం చేయొద్దని ఎవరు అంటలేరు, సినిమాలు నటించొద్దని ఎవరు అంటలేరు. నువ్వు సినిమా చేసుకో, రాజకీయంగా చేసుకో. కానీ సినిమా ఫంక్షన్లో సినిమా గురించి ఎలా ప్రమోట్ చేయాలని, ఇప్పుడు మనం ఇది మాట్లాడితే మనకు ఏదో ప్రమోషన్ అవుతుంది, మన వీడియోలు వైరల్ అవుతుంది అని మాట్లాడుకుంటారు అని ఆయన ప్రమోషన్ చేస్తే అది చాలా తెలివి తక్కువ పని అంటాను. ఇప్పుడు జనసేనలో ఉన్నారు, అతను పృథ్వీ గారు జనసేనలో టీడీపీ కూటమిలో ఉన్నారు. సో వాళ్ళ సభలో నువ్వు విమర్శించు. అదే కదా, వైసీపీ నుంచి వచ్చినప్పటి నుంచి మరి ఏదైనా కుట్ర పెట్టుకొని అంటున్నాడా అనేది అది వ్యక్తిగతంగా వదిలే మనం దాన్ని. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విశ్వక్సేన వచ్చి సారీ చెప్పేశాడు, దాంట్లో సీనే లేదన్నాడు. సీనే లేదంటే ఖచ్చితంగా అది పృథ్వీ గారు తప్పే. సో నువ్వు అది మాట్లాడు. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే నేం లా, ఫస్ట్ చేసిందే నువ్వు అగ్గి పెట్టేసి తర్వాత నన్ను తిట్టినంటే, నువ్వు అగ్గి పెట్టకపోతే వాళ్ళు నీళ్ళు చల్లార్చడానికి రారు కదా. నువ్వు మంట పెట్టేసి నీళ్ళు పోస్తారంటే నీళ్ళు పోస్తారు, నువ్వు మంట పెట్టద్దు కదా, తీసుకురావద్దు. నేను అది చెప్పేది అంతే. ఇప్పుడు ఎవరైనా రాజకీయం చేయవచ్చు, ఎవరైనా సినిమాలు తీసుకోవచ్చు, మనకు ఆ హక్కు ఉంది, మనకు హక్కు ఇచ్చింది, మనం పార్టీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ అది తప్పు పని. ఇప్పుడు ఆల్రెడీ మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా అదే మాట్లాడారు, మళ్ళీ ఈ ఈవెంట్లో కూడా ఇదే మాట్లాడారు. ఎందుకు? అది అవసరం లేదని నా ఒపీనియన్. అదే ఇప్పుడు టార్గెట్ చేసే, ఇప్పుడు నువ్వు టార్గెట్ చేయి. ఏ విధంగా? నువ్వు వైసీపీ నుంచి బయటకు వచ్చేసినావు, నీకు నచ్చక ఏదో జరిగింది, ఏదో లేడీ విషయంలోనే జరిగింది, నీకు తీసేశారు కదా. వాళ్ళు ఉత్తగా అయితే తీయలేదు, రీజన్ లేకుండా తీయరు కదా. తీసేసి దీంట్లోకి వచ్చినావు, మరి అది తీసేదన్నా ఏమైనా బాధ ఉందా? మరి వాళ్ళని వెంటాడుతుందా నిన్ను అవమానించిరని? మరి అది తీసుకొని మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించింది. నాకైతే జగన్ గారిని అక్కడ అవమానించడం అనేది తప్పు. నువ్వు అదే రాజకీయ పార్టీ పెట్టి విమర్శించు, నేను కూడా అది రాజకీయ పార్టీ రబాయ్ అని చెప్పచ్చు. కానీ సినిమాలో వచ్చి నువ్వు విమర్శించడం అనేది అది చాలా తప్పు. నేను సినిమా వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పేది ఏంటంటే, సినిమాని ప్రమోట్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. కానీ ఇట్లా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వాళ్ళు రియాక్ట్ అయితే మనది బజ్ అయిపోతుంది అనేది నేను దాన్ని హర్షించాను. అది చాలా తప్పు. అంటే సినిమా ఇండస్ట్రీ కూడా వాళ్ళు ఒక మాట్లాడుకొని ఒక లిమిట్ పెట్టుకోవాలి. సినిమాని సినిమాగా ప్రమోట్ చేయాలి, రాజకీయం మాట్లాడొద్దని కాదు, దానికి హద్దు లిమిట్ అని ఉంటే ఎంతమంది మాట్లాడలేరు, అదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.